నెక్స్ట్ తిరోగమన ఋతుపవనాలు. తిరోగమన ఋతుపవనాలు అవి ఏంటో ఒకసారి మనం పరిశీలిస్తాం. అక్టోబర్ నవంబర్ నాటికి సూర్యుని యొక్క గమనం దక్షిణార్ధ గోళంలో ఉంటుంది. సో సెప్టెంబర్ 23వ తారీఖున భూమధ్య రేఖ వద్ద సూర్యకిరణాలు నెట్ట నిలబడతాయి. మార్చ్ 21వ తారీఖున సూర్యకిరణాలు భూమధ్య రేఖ వద్ద నెట్ట నిలబడతాయి. దీన్ని దిక్చక్రం అన్నాం అంటాం, సూర్యుని యొక్క గమనం అన్నాం. ఇదేమో కర్కట రేఖ, ఇదేమో మకర రేఖ. కర్కట రేఖ మీద జూన్ 21 పడుతుంది. సో సూర్యకిరణాలు సూర్యుడు ఉత్తరార్ధగోళంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో వేసవికాలం ఉంటుంది, ఈ ప్రాంతంలో చలికాలం ఉంటుంది. సూర్యుని యొక్క గమనం ఈ ప్రాంతంలో ఉంటుంది. సో సెప్టెంబర్ 23 సమయానికి వచ్చేసరికి భూమధ్య రేఖ వద్ద సూర్యకిరణాలు నిలబడతాయి. సో దక్షిణార్ధగోళంలోకి సూర్యుని యొక్క గమనం ఉంటుంది. సో స్పష్టంగా సెప్టెంబర్ అక్టోబర్ నాటికి దక్షిణార్ధగోళంలో సూర్యుని యొక్క గమనం ఉంటుంది. ఇక్కడ దక్షిణార్ధగోళంలో ఉత్తర వేసవికాలం ఉంటుంది, ఇక్కడేమో చలికాలం. భారతదేశం ఈ ప్రాంతంలో ఉంటుందని చెప్పింది, ఈ ప్రాంతం. సో సూర్యుని యొక్క గమనం సెప్టెంబర్ అక్టోబర్ నాటికి ఇక్కడ ఉన్నప్పుడు భారతదేశంలో సిచ్యువేషన్ ఒకసారి మనం పరిశీలిస్తాం. ఈ ఉత్తర మైదానాల్లో అంటే నైరుతి ఋతుపవనాల వలన ఇక్కడ అల్పపీడనం ఏర్పడినప్పుడు నైరుతి ఋతుపవనాలు భారతదేశంలోకి ఎంటర్ అయ్యాయి అనేసి ఇదివరకు క్లాస్లో చూసుకున్నాం మనం. ఈ అల్పపీడన ద్రోణి ఉత్తర మైదానాల్లో బలహీనపడుతుంది. ఎందుకంటే సూర్యుడు ఉత్తరార్ధగోళం నుండి దక్షిణార్ధగోళంలోకి ప్రవేశించాడు. సో భారతదేశంలో ఉష్ణోగ్రతలో ఉంటేనే అల్పపీడనం ఏర్పడుతుందని చెప్పాను మీకు. సూర్యుని యొక్క గమనం ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఆటోమేటిక్ టెంపరేచర్ తగ్గుతుంది, అల్పపీడన ద్రోణి బలహీనపడుతుంది. సెప్టెంబర్ అక్టోబర్ నాటికి అక్టోబర్ ప్రారంభం నాటికి ఈ నైరుతి ఋతుపవనాలు ఉత్తర మైదానాల నుండి నిష్క్రమిస్తాయి. అప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ఇవి నిష్క్రమించినప్పుడు శుష్క వర్షాకాలం నుండి అనార్థ శీతాకాల వాతావరణ పరిస్థితులకు మారడాన్ని మనం సంధికాలం అంటాం. చూడండి, మనది ఉష్ణమండల ప్రాంతం. సో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి, వర్షపాతం ఎక్కువ ఉంటుంది. సో దీన్ని ఏమంటాం? శుష్క వర్షాకాలం. శుష్క అంటే హాట్, వేడిదనం, వేడైన ప్రాంతం అర్థం. సో ఈ ప్రాంతంలో కురిసే వర్షాన్ని మనం శుష్క వర్షాకాలం అని మనం చెప్పుకోవచ్చు. సో శుష్క వర్షాకాలం నుండి అనార్త అంటే తక్కువ వర్షపాతం, ఆర్త అంటే ఎక్కువ వర్షపాతం, అనార్త అంటే వర్షపాతం లేని అని అర్థం. సో వర్షపాతం తక్కువ అయిన చలికాలంలోకి వాతావరణ పరిస్థితులు మారడాన్ని మనము సంధికాలం అంటాం. సో అక్టోబర్ నవంబర్ నెలలను మనం సంధికాల నెలలు. సంధికాలం ఏ నెలల్లో ఉంటుందంటే అక్టోబర్ నవంబర్. ఓకే, మరి అక్టోబర్ నవంబర్లో ఈ యొక్క కాలంలో వాతావరణ పరిస్థితులు మనం గమనించినట్లయితే నిర్మలమైన ఆకాశాలు ఉంటాయి, పగటిపూట అధికమైన ఉష్ణోగ్రతలు ఉంటాయి. అప్పటికీ భూమి ఇంకా తేమగా ఉంటుంది, ఇంకా తేమగానే ఉంటుంది. ఎందుకని? నైరుతి ఋతుపవనాల వలన సంభవించిన వర్షపాతం వలన. సో ఇంకా భూమి తేమగా ఉంటుంది, పగటిపూట అధికమైన ఉష్ణోగ్రతలు ఉంటాయి, నిర్మలమైన ఆకాశం ఉంటుంది. చూడండి, పగటిపూట అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండడం వలన, అధిక ఆర్ద్రత కలిగి ఉండడం వలన ఒక్కపోతగా ఉంటుంది మనం. సో అందుకే దీనిని అక్టోబర్ వేడిమి అంటాం మనం. అక్టోబర్ వేడిమి అంటే ఏమంటే, అక్టోబర్ వేడిమి పగలు ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం, ఆర్ద్రత అధికంగా ఉండడం, ఒక్కపోతగా అనిపించడం, ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉండడాన్ని అక్టోబర్ వేడిమి అని అంటాం. ఉత్తర మైదానాల్లో ఉన్న అల్పపీడన వ్యవస్థ బలహీనపడము నవంబర్ ప్రారంభం నాటికి ఈ అల్పపీడన వ్యవస్థ. సో ఎప్పుడైతే అల్పపీడన వ్యవస్థ బలహీనపడడం అంటే ఏమి? ఆటోమేటిక్గా ఆ ప్రాంతంలో అధిక పీడనం ఏర్పడ్డాం. సో సూర్యుని యొక్క గమనం ఇక్కడ ఉండదు, అంటే అక్కడ ఉష్ణోగ్రతలు క్రమేణా తగ్గుతాయి. ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు తగ్గుతాయో ఈ యొక్క గాలులు చల్లబడి ఆ ప్రాంతంలో దిగుతాయి. సో అప్పుడు అక్కడ అధిక పీడనం ఏర్పడుతుంది. సేమ్ ఉత్తర మైదానాల్లో సూర్యుని యొక్క గమనం దక్షిణార్ధగోళంలో ఉన్నప్పుడు ఈ యొక్క ఉత్తర అర్ధగోళంలో ఉన్న భారతదేశంలో ముఖ్యంగా ఉత్తర మైదానాలలో
అల్పపీడన వ్యవస్థ బలహీనపడి అధిక పీడనం వ్యవస్థ భర్తీ చేస్తుంది ఈ ప్రాంతాన్ని. సో ఈ ప్రాంతంలో అధిక పీడనం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ యొక్క బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ నైరుతి ఋతుపవనాలు హిమాలయ పర్వతాలు ఇక్కడ ఉండడం వలన మళ్ళీ అవి తిరోగమనం చెంది ఈశాన్య ప్రాంతం నుండి ఈ వైపు వేస్తాయి. సో ఈశాన్య ప్రాంతం నుండి ఈ వైపు ఇలా వేస్తాయి. అట్ ది సేమ్ టైం అదే పరిస్థితిలో ఆ సమయంలోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. అల్పపీడనం ఎలా ఏర్పడుతుంది చూడండి ఒకసారి. సముద్రంలో బంగాళాఖాతంలో కొన్ని కిలోమీటర్లు అధిక ఉష్ణోగ్రతల వలన కొన్ని కిలోమీటర్లు ఇక్కడ నీరు ఆవిరిగా మారి తక్కువ ఎత్తులో మేఘాల రూపంలో ఉంటాయి. ఎప్పుడైతే తక్కువ ఎత్తులో మేఘాల రూపంలో ఉంటాయో ఆ ప్రాంతంలోకి, అక్కడ ఏర్పడిన అల్పపీడన ప్రాంతంలోకి సమీపంలో ఉండే పవనాలు ఆ ప్రాంతాన్ని భర్తీ చేయడానికి అక్కడికి వస్తాయి. సో ఇలా అన్ని దిక్కుల నుండి ఆ ప్రాంతానికి గాలులు వీయడం వలన అక్కడ వాటర్, ఆ యొక్క సుడిగుండాలు ఇలా రొటేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ రొటేట్ అవ్వడం వలన కొన్ని కిలోమీటర్ల సుడిగుండాలు, వాయుగుండాలు అనేటివి ఏర్పడతాయి. ఈ వాయుగుండాలు దగ్గరగా ఉండే మేఘాలు, ఈ యొక్క వాయుగుండాల యొక్క దిశ ఏ వైపు అయితే ఉంటుందో ఆ యొక్క మేఘాలు కూడా, తక్కువ ఎత్తులో ఉండే మేఘాలు కూడా ఆ ప్రాంతంలో తీరం దాటినప్పుడు అధిక భారీ వర్షాలని నమోదు చేస్తాయి. ముఖ్యంగా గోదావరి, కృష్ణ, కావేరి ఈ యొక్క డెల్టా ప్రాంతాలలో అధికమైన తీవ్రమైన నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని కలిగజేస్తాయి. సో అప్పుడప్పుడు ఒడిస్సా, పశ్చిమ బెంగాల్లో కూడా ఈ యొక్క ఇక్కడ ఏర్పడిన తుఫాన్లు, ఈ ఉష్ణమండల తుఫాన్ల వలన భారీ నష్టాన్ని కలిగజేస్తూ ఉంటాయి. చూడండి, ఈశాన్య ఋతుపవన కాలంలోనే ఈ యొక్క వాయుగుండాల వలన ఎక్కువగా అత్యధికంగా వర్షపాతాన్ని పొందే ప్రాంతం ఏది అంటే తమిళనాడు ప్రాంతం, కోరమాండల్ తీరం, దక్షిణాంధ్ర. కొన్ని సమయాలలో ఈ యొక్క వాయుగుండాలు తమ దిశని ఒడిస్సాకి, బెంగాల్కి, బంగ్లాదేశ్కి మార్చుకున్నప్పుడు ఆ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అనేటివి నమోదవుతాయి. ఈ ఈశాన్య ఋతుపవనాల వలన ఈ ప్రాంతంలోనే ఎందుకు వర్షం పడుతుంది అంటే, ఇక్కడ వీసినప్పటికీ ఇక్కడ వర్షం పడకుండా ఈ ప్రాంతంలోనే ఎందుకు పడతాయి అంటే, చూడండి, ఇక్కడ తేమతో కూడిన గాలులు, ఇక్కడ తుఫాను వాయుగుండాలు ఏర్పడడం వలన, ఈ తేమతో కూడిన గాలుల వలన ఇక్కడ అల్పపీడనం ఏర్పడి అవి మేఘాలుగా మారి, సో ఇక్కడ తీరం దాటడం వలన ఇక్కడ వర్షపాతం నమోదవుతుంది. ఇక్కడ భూమి మీద నీటి యొక్క ఆనవాళ్ళు ఎక్కడ ఉండవు కాబట్టి భూమి మీద నుండి వీసే పవనాల వలన వర్షపాతం నమోదు కాదు. నీటి మీద నుండి వీసే పవనాల వలన మాత్రమే వర్షపాతం నమోదవుతుంది. భూమి మీద నుండి వీచే పవనాల వలన వర్షం కురవదు కాబట్టి అది మనకు తెలిసిన విషయమే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మన భారతదేశం మీద మొత్తం మీద చూస్తే వర్షపాతం విస్తరణ ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలిస్తాం. పశ్చిమ కనుమలు, ఈ పశ్చిమ కనుమలకి పశ్చిమాన పర్వతీయ వర్షపాతం నమోదవుతుంది. అత్యధిక వర్షపాతాన్ని నమోదు చేసే ప్రాంతాలు పశ్చిమ కనుమలు. నెక్స్ట్ ఈశాన్య భారతదేశం. ఈ ఈశాన్య భారతదేశంలో సో నైరుతి ఋతుపవన శాఖ, ఇదేమో అరేబియా శాఖ, ఇదేమో బంగాళాఖాత శాఖ అని. ఈ బంగాళాఖాత శాఖ వలన ఈ ప్రాంతంలో ఇక్కడ కూడా పర్వతీయ వర్షపాతం, కాశీ కొండల్లో ఉండే మ్యాసిన్రామ్, చేరపుంజి అనే ప్రాంతాల్లో భారీ వర్షపాతాన్ని నమోదు చేస్తాయి. ప్రపంచం మొత్తం మనం పరిశీలించినట్లయితే అత్యధిక సాంవత్సరిక వర్షపాతాన్ని నమోదు చేసే ప్రాంతాలన్నీ పర్వతీయ వర్షపాతానికి సంబంధించినవి. సో ఇక్కడ మ్యాసిన్రామ్, భూమి మీద అత్యంత తేమతో కూడిన ప్రాంతం మ్యాసిన్రామ్ అని ఇదివరకు మీకు చెప్పుకున్నాం. అది కాశీ కొండల్లో ఉంది, మేఘాలయ రాష్ట్రంలో ఉంది. ఓకే, నెక్స్ట్ మా భారతదేశం, ఈశాన్య భారతదేశం 400 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు చేస్తుంటే గుజరాత్, పంజాబ్, హర్యానా ఈ ప్రాంతాలు 60 సెంటీమీటర్ల కన్నా తక్కువ వర్షపాతాన్ని నమోదు చేస్తున్నాయి. ఇంకా అత్యంత తక్కువ వర్షపాతాన్ని నమోదు అయ్యే ప్రాంతాలు మనం పరిశీలిస్తే ఈ రాజస్థాన్,
పశ్చిమాన రాజస్థాన్ రాష్ట్రానికి పశ్చిమాన అంటే పశ్చిమ రాజస్థాన్ ప్రాంతం. నెక్స్ట్ లేహ్ అనే ప్రాంతం. లేహ్ అనే ప్రాంతంలో అత్యంత తక్కువ వర్షపాతాన్ని నమోదు చేసే ప్రాంతం లేహ్. అంటే లడఖ్ అత్యల్ప వర్షపాతాన్ని నమోదు చేసే ప్రాంతాలు, అత్యల్ప వర్షపాతం నమోదు చేసే ప్రాంతాలు లడఖ్, పశ్చిమ రాజస్థాన్. అంటే ఏ లొకేషన్ కరెక్ట్గా కావాలంటే మనకు లేహ్ అనే ప్రాంతం, లడఖ్లో లేహ్ అనే ప్రాంతం. పశ్చిమ రాజస్థాన్ అంటే బార్మర్ లోయ, జైసల్మీర్ ఈ ప్రాంతం. బార్మర్ లోయ, జైసల్మీర్ అనే ప్రాంతంలో అత్యల్ప వర్షపాతం నమోదు చేసే ప్రాంతాలు. ఈ క్రింది వాటిలో చూడండి, మనకు పశ్చిమ రాజస్థాన్, జైసల్మీర్ అంటే ఈజీగా పెడేస్తాం. ఈ క్రింది వాటిలో అత్యల్ప వర్షపాతాన్ని నమోదు చేసే ప్రాంతం అని ఇచ్చేసి లడఖ్, చెన్నై, ఢిల్లీ, భోపాల్ అని ఇస్తే మీరేం పెడతారు? ఓకే, అంటే చూడండి, చెన్నై ఇక్కడ ఉంది, భోపాల్ ఇక్కడ ఉంటుంది, ఢిల్లీ ఇక్కడ ఉంటుంది. లడఖ్లో మాత్రము మన హిమాలయ పర్వతాల్లో ఉంది కదా, బ్రహ్మాండంగా వర్షం పడుతుంది అనేసి అనుకుంటారేమో. ఆడ చాలా అత్యల్ప వర్షపాతాన్ని నమోదు చేసే ప్రాంతం లడఖ్. మరొక ప్రాంతం వచ్చి దేశంలోనే అత్యల్ప వర్షపాతం 5 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రం లడఖ్లో. సో ఇక్కడున్న 10-12 సెంటీమీటర్ల వర్షపాతం అని నమోదు అవుతుంది. సో బార్మర్లోయే, జైసల్మీర్, లడఖ్లో అత్యల్ప వర్షపాతం. ప్రాంతాల్లో మాత్రం హిమపాతం ఉంటుంది. హిమాలయ ప్రాంతాల్లో తరచుగా హిమపాతం ఉంటుంది. ఓకే, ఇంకా ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు మనం గమనించినట్లయితే ఈ పశ్చిమ కనుమలకి వర్షాఛాయ ప్రాంతంలో ఉన్న ఈ ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతాలు, గుజరాత్లో కొన్ని ప్రాంతాలు తక్కువ వర్షపాతాన్ని నమోదు చేస్తాయి. ఓకే, చూడండి ఒకసారి, అధిక వర్షపాతం వలన వరదలు సంభవిస్తాయి, అత్యల్ప వర్షపాతం వలన కరువు సంభవిస్తుంది. యాక్చువల్గా భారతదేశం సమశీతోష్ణ మండలంలో ఉంది, ముఖ్యంగా ఉత్తర భారతదేశం. అక్కడ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండాలి. కానీ హిమాలయ పర్వతాల వలన ఆ ప్రాంతం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడానికి కారణమవుతుంది. ఒకవేళ ఈ హిమాలయ పర్వతాలు లేనట్లయితే ఈ ప్రాంతం సమశీతోష్ణ మండలంలో ఉన్నదాని వలన అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు చేసి ఉండేది. కానీ ఈ హిమాలయ పర్వతాలు ఉండడం వలన ఇక్కడ అధిక ఉష్ణోగ్రతలు నమోదవడానికి, ఇక్కడ అల్పపీడన వ్యవస్థ ఏర్పడడానికి, నైరుతి ఋతుపవనాలు ఈ ప్రాంతానికి వీయడానికి సో దీనికి కారణమవుతున్నాయి. ఓకే, సో ఈ విధంగా హిమాలయాల వలన ఇక్కడ అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం, ఆసియా నుండి వీచే కటిక చలిగాల నుండి కూడా ఇవి రక్షణ కల్పించడము, ఇన్ని రకాలుగా హిమాలయాలు ఋతుపవన వ్యవస్థని ప్రభావితం చేస్తున్నాయి. ఈ ఋతుపవన వ్యవస్థ అనిశ్చితంగా ఉంది. రైతులు కంప్లీట్గా పూర్తిగా ఋతుపవనాల మీద, అంటే ఉత్తర భారతదేశం నుండి కన్యాకుమారి వరకు, తూర్పు నుండి పడవలో ఉన్న దేశంలోని ప్రతి రైతు కూడా ఈ యొక్క ఋతుపవనాల రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఓకే, సరే, ఈ టాపిక్ మీద మనకు బిట్స్ అనేటివి ఎలా ఉంటాయో ఒకసారి మనం పరిశీలిస్తాం. ఈ క్రింది వాటిలో అనార్థ ప్రాంతం, ఈ క్రింది వాటిలో అనార్థ ప్రాంతం, ఈ క్రింది వానిలో అనార్థ ప్రాంతం అని ఇస్తాడు. జోధ్పూర్, ఢిల్లీ, చెన్నై, ముంబై. సో ఈ క్రింది వాటిలో అనార్థ ప్రాంతం అని ఇచ్చి ఇలా ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ మనకు ఈ ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో తెలియాలి. జోధ్పూర్ అనేది రాజస్థాన్లో ఉంటుంది, ఢిల్లీ అనేది ఇక్కడ ఉంటుంది, చెన్నై ఇక్కడ ఉంటుంది, ముంబై. అనార్థ అంటే అర్థం ఇంకోటి తెలియాలి. అనార్థ అంటే తక్కువ వర్షపాతం. అనార్థ అంటే తక్కువ వర్షపాతం. ఇప్పుడు చెప్పండి, తక్కువ వర్షపాతం ఏ ప్రాంతంలో నమోదవుతుందంటే ఈజీగా మనకి మ్యాప్ పాయింట్ గైడ్ ఉంటుంది కాబట్టి జోధ్పూర్ అని చెప్తాం. సో అందుకే ఆ ప్రాంతాలు కూడా ఎక్కడున్నాయో కూడా మనకు తెలియాలి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఆర్థ ప్రాంతం, ఈ క్రింది వాటిలో ఆర్థ ప్రాంతం అనిచ్చి ఢిల్లీ, జోధ్పూర్,
జైసల్మీర్, బార్మర్ లోయ. చూడండి, ఈ 3 ప్రాంతాలు రాజస్థాన్కి సంబంధించినటివి. ఢిల్లీ మాత్రమే, అంటే ఈ ప్రాంతాలతో పోలిస్తే ఇది అంటే వర్షపాతం నమోదయ్యే ప్రాంతం. సో ఈ టైప్ ఆఫ్ ప్రశ్నలు కూడా మనకు వస్తూ ఉంటాయి, గమనించాలి. మరి ఇంకా ఎలా అడుగుతాడంటే మనం గమనిస్తే నైరుతి ఋతుపవనాల వలన అత్యధిక వర్షపాతం నమోదు చేసే ప్రాంతం. నైరుతి ఋతుపవనాల వలన అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం. ఈ క్రింది వానిలో నైరుతి ఋతుపవనాల వలన అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం. కలకత్తా. చూడండి, నైరుతి ఋతుపవనాల వలన అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం ఆప్షన్స్ షిల్లాంగ్, చెన్నై, తిరువనంతపురం, కలకత్తా అని ఇస్తే ఆన్సర్ దానికి షిల్లాంగ్. ఎందుకు షిల్లాంగ్ దీనికి ఆన్సర్ అవుతుందంటే, చూడండి ఒకసారి, షిల్లాంగ్ అనేది మేఘాలయలో కాశీ కొండల్లో ఉంటుంది. సో అక్కడ పర్వతీయ వర్షపాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేఘాలయ రాష్ట్రంలో ఈ ప్రాంతం అత్యధిక వర్షపాతాన్ని నమోదు చేస్తుంది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ అత్యధికంగా వర్షపాతాన్ని నమోదు చేస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ను మారుస్తాం. ఇక్కడ ఈశాన్య ఋతుపవనాల వలన అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం. ఏమి ఆప్షన్? సో చెన్నై. ఎందుకని? చెన్నై ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈశాన్య ఋతుపవనాల కాలంలో అత్యధిక వర్షపాతం నమోదు చేసే ప్రాంతం కోరమాండల్. సో చెన్నై ఆప్షన్ అవుతుంది, దానికి ఆన్సర్ అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ ప్రశ్నలన్నీ ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా మ్యాప్ పాయింటింగ్ని అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బ్రేక్.